చంద్రాపురంలో ఉదయం కనుమ పండుగ సందడితో గ్రామం మొత్తం కళకళలాడింది. తాజా వంటకాల సువాసనతో మరియు రైతులు తమ పశువులను రంగురంగుల పూలతో అలంకరించి కొమ్ములకు రంగులు పూసే పనిలో మునిగిపోయారు. కృష్ణవారి పాడి ఆవు లక్ష్మీ కొమ్ములకు రంగురంగుల రిబ్బన్లు కడుతున్నాడు. రాధ పసుపు, కుంకుమ, పూలతో కూడిన తాంబూలాన్ని పూజ కోసం సిద్ధం చేస్తోంది. సామ్ తీపి చెరకు పట్టుకుని ఇల్లు చుట్టూ పరుగులు తీస్తున్నాడు. అమ్మా, మనం కనుమ ఎందుకు జరుపుకుంటాం? సామ్ చెరకు ముక్కను నములుతూ అడిగాడు. రాధ చిరునవ్వుతో చెప్పింది, కనుమ అనేది పశువులకు కృతజ్ఞతలు చెప్పే రోజు. అవి మనకు ఆహారం పండించడానికి సహాయం చేస్తాయి. అందరూ తమ పశువులను అందంగా అలంకరించి ప్రదర్శించడానికి వచ్చారు. తాతయ్య, పాడి ఆవు లక్ష్మీ పక్కన గర్వంగా నిలబడ్డాడు. లక్ష్మీ ఇప్పుడు రంగురంగుల అలంకరణలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యాహ్నం నాటికి కుటుంబం అందరూ పెద్ద మర్రి చెట్టు నీడలో విందుకోసం చేరుకున్నారు. అమ్మమ్మ వేడివేడిగా చికెన్ కర్రీ, బిర్యానీ అందరికీ వడ్డించింది. భోజనం తర్వాత సామ్ తన ఫ్రెండ్స్తో కైట్స్ ఎగురవేయడానికి గ్రౌండ్కి వెళ్లాడు.